మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు, 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతే మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534, అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. దాంతోపాటు మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ వారికి సుమారుగా ప్రతి యూనిట్కి సుమారుగా 720 రూపాయల దాకా వాళ్ళకు ఆసరాగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. అంతేకాకుండా మరి 500 యూనిట్ వారికి 1,800 నుంచి 2,000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి చేనేతలకు మరి అదే కాకుండా ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం. మరి ఆ 4,000 పెన్షన్ కూడా మేము 50 సంవత్సరాలకి అందజేస్తున్నాం. గతంలో అయితే 3,000 వచ్చేది, 3,000 కూడా 5 సంవత్సరాలు అయింది ఆ పెన్షన్ పెంచడానికి, 3,000 ఉన్నింది. మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పినట్లుగా మరి 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకే చేనేతలకు అందజేస్తున్నాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు మరి మనం చేనేతలకు ఆసరాగా ఉన్నట్టే. మరి దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తూ, పెన్షన్లు కూడా సుమారుగా 90,000 మందికి 4,000 పెన్షన్ కూడా చేనేతలకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి చేనేత రంగ అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆప్కో ద్వారా కూడా చేనేత సహకార సంఘాలకు ఈ మధ్య కాలంలోనే సుమారుగా 7 కోట్ల రూపాయలు బకాయిలు కూడా చెల్లింపు చేశాం. థ్రిఫ్ట్ ఫండ్ కూడా 1,67,00,000 థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు ఎన్ఎస్డిసి 15% సబ్సిడీ కూడా రాయితీ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా, అంటే వేతనం కూడా పెంచామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి వారికి ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేసాం. ప్రతి నెల ఒక చోట చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్స్ ద్వారా కూడా వారు అమ్ముకునే విధంగా ప్రోత్సాహకరంగా కూడా ఏర్పాటు చేసాం. ప్రతి నెల ఒక చోట ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఒక చోట అమ్ముకోవడానికి, అదేవిధంగా కాకుండా మరి వాళ్లకు బైబ్యాక్ చేసుకోవడానికి కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలతో కూడా మరి మనం ఆర్డర్స్ ఇప్పించటం కూడా జరుగుతుంది. మరి చేనేతలకు వారికి లేటెస్ట్ డిజైన్స్కి అప్డేట్ కావడానికి, అంటే ఇప్పుడు ట్రెండ్ ఏ విధంగా జరుగుతుందో దానికి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో కుట్టించి కూడా బైబ్యాక్ కూడా చేయిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఎమ్మిగినూరు, రాయదుర్గం, మైలవరం మరి పామిడిలో టెక్స్టైల్ పార్కులు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మంగళగిరిలో మెగా టెక్స్టైల్ పార్క్ కూడా నిర్మిస్తున్నామన్న విషయం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ధర్మవరంలో కూడా 30 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మరి పిఠాపురంలో కూడా మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలో మరి అంతేకాకుండా చిన్న క్లస్టర్లు కూడా సుమారుగా 11 కోట్ల రూపాయలతో 10 క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిజంగానే ఈ మధ్య కాలంలోనే మరి ఓడిఓపి అవార్డులు కూడా మన ఏపీకి 9 అవార్డులు కూడా వచ్చాయి. అందులో నేషనల్ అవార్డు కూడా మనకు రావడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి విశాఖలో కూడా 5 ఎకరాల్లో 172 కోట్ల రూపాయలతో యూనిటీ మాల్ కూడా నిర్మిస్తున్నామన్న విషయం, పనులు కూడా మొదలయ్యన్న విషయం కూడా తెలియజేస్తూ, చేనేతలకు
అండగా ఉండే కుటుంబం కూటమి కుటుంబం అని కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా బీసీలు వాళ్లకు సూర్య గారికి కూడా ఏదైతే సూర్య గారు బీసీలు అందరికీ సూర్య గారి కోసం కూడా మరి వారు ఎవరైతే సూర్య గారు ఏర్పాటు చేసుకుంటారు వారికి 20,000 రూపాయలు అదనంగా సబ్సిడీ కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్న విషయం కూడా తెలియజేస్తూ, చేనేతలకు ఎల్లవేళలా అండదండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి లడ్డులో నెయ్యే లేదని తేల్చేశారు కదండి సిట్. జంతువు కొవ్వు లేదని ఎందుకంటే ఫస్ట్ నెయ్యే లేదు కదా. నేను అనేది పామాయిల్లో తయారు చేసి పామాయిల్తో తీసుకొచ్చి కెమికల్ కలిపి నెయ్యి అన్నారు. అక్కడ కూడా ప్రజల సొమ్ముతోనూ హిందూ మనోభావాలతోనూ ఈరోజు ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం. అంతేకాకుండా మద్యాన్ని కల్తీ చేశారు, ప్రాణాలతో ఆడుకున్నారు. మరి అదేవిధంగా ఏది చూసినా కల్తీనే మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ డబ్బుల కోసం మరి వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా చూస్తే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడం, అదే మరి కల్తీ చేసి ఈరోజు మరి అంత అక్రమంగా సంపాదించుకుంటున్నారంటే ఇంక ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు భ్రమ పెట్టాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంక ఎక్కువగా మాట్లాడేది సిట్ చెప్పింది, మరి అన్నీ తెలుసు. ఇంకా మేము ఏదో చేయలేదు, మేము ఇంకా నీతిపరులమే, మా పేరు పెట్టద్దన్నారు. మరి వాళ్ళే ఎవరిని అడిగారు? మనం ఇవన్నీ చూసాం. మరి చట్టం తన పనితో చేసుకుంటూ పోతుంది. ఇంకా నివేదిక ఓకే. ఎవరు చెప్తున్నారు సార్? మరి మేము సిట్ ఏం చెప్పిందండి? వాళ్ళే కదా అడిగింది. ఏం సార్? నెయ్యి లేకపోతే నేను అనేది ఏమంటే వాళ్ళే సిబిఐకి అడిగారా? సిట్కి వాళ్ళే అడిగారా? వాళ్ళే అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారే అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి చేయించారు. మరి నెయ్యే లేకపోతే మేము చెప్పేది ఏమంటే పూర్తి నెయ్యే లేదని కూడా చెప్పారు కదా వాళ్ళు. పూర్తి పామాయిల్తో కెమికల్స్ కలిపి తయారు చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే. కల్తీ జరిగింది వాస్తవమని కూడా నిర్ధారణ జరిగింది కదా. ఏది వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏది వదలలేదు. కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, పాసుబుక్కులతో దోచుకున్నారు. ఈరోజు భూ కబ్జాలు చేశారు, ఇండస్ట్రీలు తరిమి కొట్టారు, వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. కల్తీ కేర్ ఆఫ్ అడ్రసే జగన్మోహన్ రెడ్డి గారు.